హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లథిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కనుక సమ్మర్ హాలిడేస్లో ఒక 1 వీక్ అయితే హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒకరోజు అయితే కనుక పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని వాటర్ పార్క్ అయితే వెళ్తున్నామన్నమాట. మనకి తెలుసు కదండి అందరికీ హైదరాబాద్లో చాలా రకాల వాటర్ పార్క్స్ అయితే ఉన్నాయన్నమాట మనం ఎంజాయ్ చేయడానికి. వండర్లా ఒకటి, జలవిహారు, ఓషన్ పార్కు, తర్వాత ఇప్పుడు మేము వచ్చింది అయితే కనుక ఎస్కేప్ వాటర్ పార్క్ అండి. ఇది వచ్చేటప్పటికి శంషాబాద్లో అయితే ఉంటుందంట. ఎస్కేప్ వాటర్ పార్క్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే కనుక వీడియో చివరి వరకు అయితే చూడండి కంపల్సరీగా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఎస్కేప్ వాటర్ పార్క్లో అయితే టికెట్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకైతే కనుక 600 రూపీస్ అండి, చిన్న వాళ్ళకైతే కనుక 500 రూపీసు. బిలో 90 సెంటీమీటర్స్ పిల్లలు ఎవరున్నా సరే వాళ్ళకి కంప్లీట్గా టికెట్ ఫ్రీ అయినండి. మనం ఎంట్రన్స్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారండి. టికెట్స్ అయితే ఇక్కడే తీసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మేమైతే అనుకున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ రెంట్కి అయితే ఇస్తారు కదా, వాటిని అయితే మేము తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇంటి దగ్గర నుంచి ఎటువంటి డ్రెస్సెస్ అయితే తెచ్చుకోలేదండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక ఇక్కడ రెంట్ అయితే ఇవ్వరంటే మనమైతే కంపల్సరీగా వాటిని కొనేసుకోవాలంటండి. మేము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో అనవసరంగా మేము డ్రెస్సెస్ అయితే తెచ్చుకోలేదే అనేసి అని అనుకున్నాము. మాలా మీరు ఎవరైనా సరే ఈ వాటర్ పార్క్కి రావాలనుకున్నప్పుడు మన డ్రెస్సెస్తో పాటుగా మనం ఇక్కడ లోపలికి ఎలోయింగ్ ఉంటుందంటండి. అంటే కంపల్సరీగా నైలాన్ క్లాత్సే యూజ్ చేయాలి అని అయితే ఏమీ లేదంట. మనం ఏ డ్రెస్ వేసుకెళ్ళినా సరే మనల్ని ఎలో చేస్తారంటండి. మీరు ఏ డ్రెస్ తెచ్చుకున్నా సరే ఇక్కడికి ఎలోయింగ్ అనేది ఉంటుంది. ఓన్లీ స్విమ్మింగ్ డ్రెస్సెస్ అనేవి మాత్రమే తెచ్చుకోవాలి అని అయితే ఏమీ లేదంటండి. మీరు కంపల్సరీగా ఒక డ్రెస్ అయితే కనుక క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే టికెట్ తీసేసుకుని లోపలికి ఎంటర్ అయితే అయిపోయామండి. ఇక్కడైతే బోర్డు చక్కగా మనకి పెట్టారు. అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఏది కూడా లోపలికి అలౌ చేయరంటండి. బెవరేజెసే కానీ ఫుడ్సే కానీ ఏవి కూడా లోపలికి అలౌ చేయరంట. ఎందుకనంటే వీళ్ళకి లోపలే క్యాంటీన్ ఉంది. అందుకోసమని బయట నుంచి ఫుడ్ అయితే వీళ్ళు అలౌ చేయట్లేదండి. ఇంకా మనం ఇక్కడ మీరు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నా కూడా మీకు ఇక్కడ ఎంట్రన్స్లోనే మొత్తం వాళ్ళు బ్యాగ్ అనేది ఒక బ్యాగ్లో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చేసేయమంటున్నారనమాట. అక్కడ మనం పెట్టుకుని లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం. మీరు రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదండి 120 సెంటీమీటర్స్ బోర్డు. మీలో పిల్లలు ఎవరైనా సరే 120 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటే కనుక కంపల్సరీ పెద్దవాళ్ళ టికెట్నే తీసుకోమంటున్నారు. చిన్నపిల్లల టికెట్కి లోపలికైతే అలౌ చేయట్లేదన్నమాట. లోపలికైతే మనకి టికెట్ ఇచ్చారు కదా, ఆ టికెట్కి హ్యాండ్కి అయితే వేసేసారండి, స్టిక్ చేసేసి లోపలికైతే మనల్ని అలౌ చేస్తున్నారు. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో పిల్లలు ఆడుకుంటానికి పార్క్ లాంటిదైతే ఏర్పాటు చేశారనమాట. మా పిల్లలందరూ కూడా హైట్ తక్కువే ఉన్నారు, కానీ ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు అనమాట, తిను బ్లూ కలర్ టీషర్టు. వాడైతే కనుక 120 సెంటీమీటర్స్కి అబోవ్నే ఉన్నాడు. వాడికైతే కనుక కంపల్సరీ పెద్దవాళ్ళ టికెట్టే కొనమని చెప్పారనమాట. లోపలికైతే అలౌ చేయలేదు. మళ్ళీ మేము టికెట్ రిటర్న్ చేసి మళ్ళీ పెద్దవాళ్ళ టికెట్ అయితే తీసుకున్నామన్నమాట ఈ బాబుకి. ఇది వచ్చేటప్పటికి మనకి లోపల లాకర్ సిస్టమ్స్ ఉన్నాయి కదండి. ఆ ప్లేస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి బిగ్ లాకర్స్ అండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కౌంటర్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఒక కౌంటర్ కనిపిస్తుంది కదండి. ఈ కౌంటర్ వచ్చేటప్పటికి మనం ఏ టికెట్ తీసుకోవాలన్నా సరే ఈ కౌంటర్లోనే తీసుకోవాలండి. లోపలికి వచ్చిన తర్వాత మనం డ్రెస్సెస్ ఏమైనా కొనుక్కోవాలన్నా ఫోన్ పౌచెస్ కూడా ఉన్నాయండి. వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఫోన్ పౌచెస్ కూడా అమ్ముతున్నారు. మనకి లోపలికి ఫోన్స్ కూడా అలౌ చేస్తున్నారండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మీరు వీడియోలు ఏమైనా తీసుకోవాలన్నా కూడా చక్కగా అలౌ చేస్తున్నారనమాట. అప్పుడు మనం లోపల వాటర్లోకి వెళ్ళినప్పుడు వాటర్లో ఫోన్ పాడైపోకుండా వాటర్ పౌచెస్ ఇస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి ట్యూబ్స్ ఉంటాయి కదండి, వాటర్ ట్యూబ్స్, వాటిని కూడా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ వీళ్ళు
అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వాటిని కూడా మనం కొనేసుకోవాలన్నమాట. ఏవి కూడా రెంట్కి అయితే ఇవ్వట్లేదండి. ఏదైనా సరే మనం ఇక్కడ కొనేసుకోవాల్సిందే. ఇందాక చూపించిన ఆ కౌంటర్ దగ్గర మీరు టికెట్ తీసుకుని ఆ టికెట్ని ఇక్కడికి తీసుకుని వస్తే వీళ్ళు మనకి ఐటమ్ అనేది ఇస్తున్నారు. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పెద్దవాళ్ళ కాస్ట్యూమ్ వచ్చేటప్పటికి 450 రూపీస్ ఉంటుందండి. చిన్నవాళ్ళకైతే కనుక 300 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ బిగ్ లాకర్ వచ్చేటప్పటికి 500 రూపీస్ అంటండి. అండ్ డిపాజిట్ కూడా 200 రూపీస్ పే చేయాలంట. టోటల్ 700 రూపీస్. అండ్ స్మాల్ లాకర్ వచ్చేటప్పటికి 200 రూపీస్, డిపాజిట్ 100 రూపీస్ అండి. టోటల్ 300 రూపీస్. ఇక్కడ మనం పే చేసినటువంటి డిపాజిట్ అమౌంట్ మనం లాకర్ మళ్ళీ కీ అప్ చెప్పినప్పుడు డిపాజిట్ ఏదైతే పే చేసామో అది మనకి రిటర్న్ అమౌంట్ అయితే ఇస్తారంటండి. సో లాకర్కి ఛార్జ్ చేసినటువంటి కాస్ట్ అయితే కనుక మనకి ఏది కూడా రిటర్న్ అమౌంట్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక గూగుల్స్, క్యాప్స్, ఫోన్ పౌచ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇవి మనం కొనుక్కోవటమే. అలాగే స్మాల్ ట్యూబ్ వచ్చేటప్పటికి 200 రూపీస్, బిగ్ ట్యూబ్ వచ్చేటప్పటికి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. జెంట్స్ కాస్ట్యూమ్స్ వచ్చేటప్పటికి టీ షర్ట్ 250 రూపీస్, షార్ట్స్ 250 రూపీస్. టోటల్ సెట్ వచ్చేటప్పటికి 500 రూపీస్ అండి. సో ఇది ఎంట్రీ అనమాట. సో స్మాల్ లాకర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోని మనం మొత్తం అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా లోపల అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మేమైతే కనుక లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. సో ఇంకా పిల్లల్ని మనం ఆపగలమండి. పిల్లలే కాదు మనం కూడా అస్సలు ఆగలేం కదా. సో ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలని పిల్లలకి ఎంత ఉత్సాహంగా ఉంటుందో మనకి కూడా అదే విధంగా ఉత్సాహంగా ఉంటుంది కదండి. సో ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసేసామన్నమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈ రైడ్స్ అవన్నీ కూడా పెద్దవాళ్ళకి పిల్లలకి అన్నీ ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం కూడా లెఫ్ట్ సైడ్లో చిన్న పిల్లలకైతే ఉందండి. ఇంకా రైట్ సైడ్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 2 జంబో రైడ్స్ అయితే పెట్టారనమాట. సో ఇది మొత్తం కూడా చిన్న పిల్లలకేనండి. ఈ గేట్ లోపల నుంచి మనం వెళ్ళినట్లయితే కనుక లోపలంతా కూడా చిన్న పిల్లలు ఆడుకుంటానికి, చక్కగా స్విమ్ చేయడానికి అన్ని రకాలు అయితే పెట్టారండి. చాలా బాగుండింది. పిల్లలందరూ కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఈ పైన 2 జంబో రైడ్స్ అయితే ఉన్నాయండి. సో 3rd ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలన్నమాట మనం ఇక్కడ నుంచి. ఇది సింగిల్గా వెళ్ళటానికి అయితే లేదనమాట, ఇద్దరిద్దరు కలిపి వెళ్ళాలి. సో ఇంకా మేము కూడా ఈ జంబో రైడ్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలకైతే ఈ జంబో రైడ్కి ఎల్లో లేదండి,
పెద్దవాళ్ళు మాత్రమే ఎలా ఉంది, ఎందుకంటే పిల్లలు పడిపోతారంట. సో ఇంకా నేనైతే థర్డ్ ఫ్లోర్లోకి అయితే వచ్చాం కదండి. సో అక్కడి నుంచి అయితే మీకు మొత్తం కింద అంతా కూడా ఎలా ఉంది ఈ వాటర్ పార్క్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేటప్పటికి వేవ్ పూల్ అంటారు కదండి. సో అది అనమాట. ఈవినింగ్ 4 దాటిన తర్వాత దీనికి అలౌ చేస్తారంట. వేవ్స్ అనేవి అప్పుడు వదులుతారంట. సో బిఫోర్ దట్ మనం ఈ రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. సో పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏ వాటర్ పార్క్ అయినా సరే, అందులో సమ్మర్లో కదండి. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. నాకైతే వాటర్ పార్క్కి సమ్మర్లో వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వింటర్లోని కానీ సీజన్లో వెళ్తే కొంచెం చలిగా అనిపిస్తుంది కదండి. సమ్మర్లో అయితే కనుక ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి ఒక పెద్ద జంబో రైడ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైడ్ వచ్చేటప్పటికి పెంగ్విన్ రైడ్ అంటండి. సో పైనుంచి అయితే కిందకి జారి మళ్ళీ పైకి వెళ్ళి డౌన్ అయితే అవుతుందనమాట. సో చూడటానికి చాలా భయంగా అనిపించిందండి. మీకు వీడియోలో అయితే ఇలాగా నేను జూమ్ చేయడం వలన చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా హైట్లో అయితే ఉందండి ఇది. సో నాకైతే చాలా భయం వేసింది, నేనైతే వెళ్ళలేదు. వేరే వాళ్ళు వెళ్తుంటే చూపిస్తున్నాను చూడండి. సో చాలా ఎత్తులో ఉంది, మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఇది చాలా ఎత్తులో ఉందండి. సో ఇదేంటంటే ఇలా కిందకి జారుతుంటే అసలు చూస్తుంటేనే భయం అనిపించింది అనమాట. బట్ అన్ని రైడ్స్ కూడా ఎంజాయ్ చేయాలండి, అప్పుడు మాత్రమే ఆ థ్రిల్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో ఇంకా అన్ని రైడ్స్ అయిపోయిన తర్వాత వేవ్ పూల్ అయితే స్టార్ట్ అయిందండి. సో జనం అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. సో వేవ్ పూల్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేసేసారు చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా చాలాసేపు ఆటలాడిన తర్వాత పిల్లలు ఆకలి అంటే కనుక లోపల క్యాంటీన్ అవైలబిలిటీ ఉందండి. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసామన్నమాట. అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి. చికెన్ బిర్యానీ, చికెన్ న్యూడిల్స్ అలా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఫుడ్ టేస్ట్ కూడా తినడానికి పర్వాలేదండి, బాగానే ఉంది. మరీ అంత వర్స్ట్గా అయితే ఏమీ లేవు. అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి అన్నీ కూడా 350 అబౌవ్ 300 అబౌవ్నే ఉన్నాయన్నమాట. బిలో ఐటమ్ అయితే ఏదీ లేదండి. రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇక్కడికైతే వచ్చేసామండి. అన్నిటిలోని అంటే రైడ్స్ కన్నా కూడా నాకు బాగా అందరూ ఎంజాయ్ చేశారు ఈ రెయిన్ డ్యాన్స్లో అని అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఇది వచ్చేటప్పటికి మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 వరకు అయితే అలౌయింగ్ ఉందండి. సో లోపలంతా కూడా 6 అయిన తర్వాత నుంచి ఇంకా అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. సో అందరినీ కూడా ఇంకా అయిపోయిందనేసి ఇంకా వచ్చేస్తున్నారనమాట. అందరూ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారనమాట. 6-6:30 వరకు అయితే ఉంచారండి. సో ఏంటంటే మేమైతే కనుక యాక్చువల్గా జంబో రైడ్స్ అయితే మిస్ అయిపోయామండి. మాకైతే మేము రావటమే లేటుగా వచ్చామన్నమాట. సో మీలో ఎవరైనా కూడా వాటర్ పార్క్కి రావాలి అనుకుంటే మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుందంట. సో మీరు ఆ టైం కల్లా కనుక ఇక్కడ ఉంటే కనుక మీరు అన్నీ కూడా కవర్ చేయొచ్చండి. మేమైతే ఈ లాస్ట్లో జంబో రైడ్స్ అయితే మిస్ అయిపోయాము. మాకు తెలియలేదు ఆ జంబో రైడ్స్. మేము వెళ్ళేటప్పటికే 2 అయిపోయింది టైము.
సో ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అంతా ఆడేసేటప్పటికి అయ్యో లాస్ట్లో ఈ జంబో రైడ్స్ చూసామన్నమాట. సో వీటిని అయితే మిస్ అయిపోయామే అనుకున్నాము. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేయాలని అయితే అనుకున్నామండి. బట్ మీలో ఎవరైనా సరే ఇవి మటుకు అస్సలు మిస్ కాకండి. మార్నింగ్ వచ్చారంటే 11కి మొత్తం చిన్న రైడ్స్ అన్నీ కూడా చూసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత చక్కగా 2 o'clockకి జంబో రైడ్స్కి వస్తే కనుక మీరు 2 to 4 వరకు కూడా జంబో రైడ్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మీరు వాటర్ వేవ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అట్లానే రెయిన్ డ్యాన్స్కి వచ్చారంటే కంప్లీట్గా మీకు ఫుల్గా అయితే అయిపోతుందనమాట. చాలా మంచిగా అయితే రైడ్స్ ఉన్నాయి. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. బాగుందండి. పిల్లలతోటి చక్కగా మీరందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నేను మిస్ అయిన జంబో రైడ్స్ అయితే ఇవేనండి. ఇందులో కూడా చాలా ఉన్నాయి. 5 or 6 జంబో రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మిస్ అయిపోయాము. బట్ ఏం చేస్తామండి, బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మటుకు కంపల్సరీగా వీటిని కూడా కవర్ చేయాలి అని అయితే అనుకుంటున్నాము. సో ఇదండి ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా అయితే ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడైతే ఫుల్గా పిల్లలు మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేసేసాము. సో ఇంకా లోపల నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నామండి. సో వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లో టికెట్ అయితే కనుక మనకి స్టిక్ చేశారు కదా, సో దాన్ని అయితే కట్ చేసేసి అయితే మనకి బయటకైతే పంపించేస్తున్నారు. సో ఇక్కడైతే థ్యాంక్ యూ అండ్ విజిట్ అగైన్ అన్నారు కదా, సో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటండి. అగైన్ అండ్ అగైన్ మనం వెళ్ళి చక్కగా పిల్లలతో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే బయటకైతే వచ్చేసామండి. చూడండి ఎంతమంది అయితే వచ్చారో, సమ్మర్ కదండి, సో చాలా ఎక్కువ మంది అయితే వచ్చారనమాట. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానండి ఈ ఎస్కేప్ వాటర్ పార్క్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి. మేమైతే కనుక ఫుల్గా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్.